పాలసీ కోసం కూతుర్ని పంపిస్తే ఏకంగా పాలసీ ఏడది అనుకుంటున్నాడు. రే ఓహో, అలా అయితే ఇంకా అయినట్టే. అది సరే కానీ మేఘ్నా ఇంతకేమైనా చెప్పిందా? కల్పిస్తాను కానీ కలవమని కానీ. ప్రాబ్లం వస్తే చెప్తుందిలే. హలో, మనం ఆల్రెడీ ప్రాబ్లంలో ఉన్నాం. నీకు అర్థం కావట్లేదు కదా? ఫస్ట్ లెట్ మీ మీట్ అ ఫాదర్ మ్యాన్, దెన్ విల్ టాక్ కదా. ఇది వీలున్నప్పుడే కాల్ చేయాలా? మీటర్ ఫాదర్. హలో హలో యా మేఘ్నా. వరుణ్, మేము మీ ఆఫీస్లో ఉన్నాం. మేమంటే నేను డాడీ. నువ్వు మీ డాడీ ఆఫీస్కి వచ్చారా? నీతో పాలసీ గురించి మాట్లాడతారంట. సరే వస్తున్నా. హిస్ కమింగ్. Okay. సో లెట్స్ వెయిట్ ఫర్ హిమ్. అదేంటి ఇన్ని రోజులు కోరుకుంటేనే జరుగుతుంది అనుకున్నాను, ఇప్పుడు ఏంటి కోరుకోకపోయినా జరిగిపోతుంది? రే, టైం వచ్చినప్పుడు నువ్వు కోరుకున్నా కోరుకోకపోయినా జరిగేది జరుగుతుంది. దట్స్ అ ఫ్యాక్ట్. కరెక్టేలే, నువ్వు మాత్రం అనుకున్నావు ఏంటి నీ పెళ్లి డివోర్స్ దాకా వస్తుందని? ఇడియట్. రే, ఇప్పుడు టాపిక్ వాడరా, నేను కాదు. అసలు ఇదైనా చెప్పాలి కదా రవి, వాళ్ళ ఫాదర్ని తీసుకొస్తుందని. ప్రిపేర్ అయ్యేవాడిని కదా. ఒరే బాబు, ప్రిపరేషన్కి నీ లవ్ మ్యాటర్ కాదురా, మానవ ఉద్యోగం మ్యాటర్. ఆ, ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయి. అండ్ ఒక 1 month వరకు పాలసీ టచ్ చేద్దని చెప్పు. ఓకే గో. You know, it's so difficult to convince your mom. I మీరు tell నా you. ముందు మాట్లాడతారు కానీ ఇప్పుడు ఇదో అమ్మ ముందు పంచాయతీ. మాత్రం ఏం చెప్పారు కదా. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. మా డాడీ మీతో మాట్లాడతారంట. Hello. Please sit. థ్యాంక్ యూ. Yeah. Varun, right? ఎస్ సార్. For some reasons, మా అమ్మాయి పెళ్ళి ఆగిపోయింది. ఆ పాలసీ పెళ్ళి ఫిక్స్ అయినప్పుడు చేయించింది. యా ఐ నో సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ థ్యాంక్ యూ. మేఘ్నా చెప్పింది. యూ అబ్జల్యూట్లీ మెయింటైన్ ద సీక్రెసీ. థ్యాంక్ యూ వెరీ మచ్ బాబు. దట్స్ మై డ్యూటీ సార్. ఈ మాత్రం నా కొలీగ్స్ పార్ట్నర్స్ ఆలోచించుంటే బాగుండేది. అందులో ఏముంది సార్, ఏది జరిగినా మన మంచికే కదా. వెల్ మేబీ. అవును, మంచిగా అంటే మా మనీ మాకు రిటర్న్ చేయొచ్చుగా. అది మేఘ్నా మ్యామ్కి ఆల్రెడీ చెప్పాను. ఏమని? మనీ ఇంకా రిటర్న్ రాలేదు. ఇఫ్ నీడెడ్ ఐ కెన్ గో అండ్ స్పీక్ టు యువర్ సుపీరియర్స్. అయ్యో అంత అవసరం లేదులేండి, ఐ కెన్ మేనేజ్. వి నీడ్ ద మనీ. సార్ మళ్ళీ మనీ కోసం చాలా పేపర్ వర్క్ చేయాలి. మీ